యశోధర్ అన్న మాటలకి వేద కోపంతో యశోధర్ చెంప పగలగొడుతుంది. మీరేదో బాధలో ఉన్నారు, ఓదార్చుదాము అని నేను వచ్చాను. మీరిలా మాట్లాడతారా ఛీ అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక జరిగిన దాని గురించి బాధపడుతూ ఉంటుంది వేద. ఇక అప్పుడే చిత్ర వేదాకి ఫోన్ చేసి ఏడుస్తూ, అక్క నేను వసంత్ పార్టీకి వెళ్ళి వస్తుంటే కొందరు రౌడీలు మా మీద అటాక్ చేశారని ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు వేద నేను వస్తున్నాను అని చెప్తుంది. ఇక వేద యశోధర్ దగ్గరికి వెళ్ళి యశోధర్ని లేపటానికి ట్రై చేస్తుంది. కానీ యశోధర్ వినే పరిస్థితుల్లో ఉండడు. అప్పుడు వేదాకి ఏం చేయాలో అర్థం కాక విన్నీకి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. ఇక అప్పుడు విన్నీ నేను వస్తున్నాను వేదు, నువ్వు కూడా రా అని ఇద్దరూ వెళ్తారు. ఇక యశోధర్కి మత్తు వదిలిన తర్వాత వేద కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక ఇంట్లో ఎక్కడా వేద లేకపోయేటప్పటికి ఇంటి బయటకు వచ్చి వెతుకుతుంటాడు. ఇక అప్పుడే అక్కడికి విన్నీ వేద వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసిన యశోధర్ చప్పట్లు కొడుతూ వచ్చి, సారీ మంచిగా మాట్లాడుకుంటున్నారు కదా, డిస్టర్బ్ చేశాను అని అడుగుతాడు. నేనేమో నా భార్య ఏమైంది అని వెతుకుతూ ఉంటే నువ్వేమో నీ ఫ్రెండ్తో ఇంత రాత్రిపూట ఇక్కడ మాట్లాడుతున్నావా అంటాడు. ఇక అప్పుడు విన్నీ యశోధర్కి జరిగింది చెప్దామని ట్రై చేస్తుంటే వినకుండా యశోధర్ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అక్కడికి వసంత్ చిత్ర వచ్చి జరిగిందంతా చెప్తారు. అప్పుడు వేద చిత్రతో వసంత్ని లోపలికి తీసుకెళ్లి రెస్ట్ తీసుకుంటాడని చెప్తుంది. ఇక చిత్ర వసంత్ లోపలికి వెళ్ళిన తర్వాత యశోధర్, నీకు అంత ఎమర్జెన్సీ టైంలో నేను గుర్తు రాలేదు, కానీ నీ ఫ్రెండ్ గుర్తొచ్చి నీ ఫ్రెండ్కి ఫోన్ చేశావా అని అంటాడు. నీకు నీ భర్త కన్నా నీ చిన్నప్పుడు ఫ్రెండే ఎక్కువైపోయాడు కదా అని అనుకుంటాడు. అప్పుడు విన్నీ నేను వెళ్ళొస్తాను వేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా వేద విన్నీ చెయ్యి పట్టుకుని, ఆగు విన్నీ, ఇద్దరం కాఫీ తాగిన తర్వాత అప్పుడు వెళుదువు అని అంటుంది. అలా వేద విన్నీ చేయి పట్టుకోవడంతో యశోధర్కి మరింత కోపం వస్తుంటుంది. అప్పుడు యశోధర్ విన్నీకి కోపం వచ్చేలా మాట్లాడగా విన్నీ యశోధర్ ఇద్దరు కొట్టుకోబోతుంటారు. అప్పుడు వేద యశోధర్ విన్నీని ఇద్దరిని ఆపుతుంది. అప్పుడు విన్నీ యశోధర్తో జరిగిన దాని గురించి ఎంత నచ్చ చెబుదామని ట్రై చేసినా వినడు. ఇప్పుడు వేద వద్దు విన్నీ, ఆయన వినే స్థితిలో లేరు, నువ్వు సంజయ్షి ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు లేట్ అయిపోతుందో నువ్వు వెళ్ళు అని చెప్తుంది. అప్పుడు విన్నీ వేదాతో నీకు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈ విన్నీ నీకు తోడుంటాడు అని గుర్తుపెట్టుకోవేదు, బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విన్నీ అన్న ఆ మాటలకి యశోధర్ బాధపడుతూ ఉంటాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హనీ టాక్స్.